ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 1 జూలై 2025 మంగళవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు నక్షత్రాల ఫలాలు, ఈరోజు పండించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, మంగళవారము, భౌమారం అని కూడా అంటారు. ఈరోజు శుక్ల షష్ఠి ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత శుక్ల సప్తమి వస్తుంది. ఈరోజు పూర్వ పల్గుని నక్షత్రము ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత ఉత్తర పల్గుని వస్తుంది. చంద్రుడు సింహరాశిలో 29 జూన్ 2025 నుంచి 1 జూలై 2025 వరకు సంచారిస్తుంటాడు. ఈరోజు వర్జము ఉదయం 9 గంటల 21 నిమిషాల నుంచి 11 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి 11 గంటల రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. అమృత గడియలు ఈరోజు లేవు. యోగము వ్యతిపాత యోగము ఈరోజు సాయంత్రం 5 గంటల 18 నిమిషాల వరకు. తర్వాత వరియాన్ కరణము ఈరోజు తైతుల ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి గరిజ రాత్రి 11 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యుడు మిథున రాశిలో సంచారం 15 జూన్ 2025 నుంచి 16 జూలై 2025 వరకు సంచరిస్తాడు. అశుభ సమయాల్లో గుళికా కాలము ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 58 నిమిషాల వరకు. యమగంట కాలము ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యోదయం ఈరోజు 5 గంటల 45 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:54 అవుతుంది. చంద్రోదయం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు అవుతుంది. చంద్రాస్తమయం 11 గంటల రాత్రి 11 గంటల 29 నిమిషాలకు అవుతుంది. దిన ప్రమాణం సుమారుగా 13 గంటల 9 నిమిషాలు ఉంటుంది. అభిజిత్ లగ్నము మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 10 గంటల 51 నిమిషాలు ఉంటుంది. ప్రయాణాలకు వారసులో ఉత్తర దిశ అవుతుంది. ఈరోజు ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర దిశకు ప్రయాణం చేయాల్సి వస్తే ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు బెల్లం తిరిగి బయలుదేరండి. లేదా మీరు ఉత్తర దిశకు వెళ్ళాలంటే ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి. అలా చేయడం వల్ల కూడా మీరు పోయి చోటపై పనులు సమయంగా సాగుతాయి. ఇవి రోజువారీ ప్రయాణాలకు మాత్రం వర్తించదు. దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే వాటికి మాత్రమే వర్తిస్తుంది. ఇక తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వ పల్గుని నక్షత్రం ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి